హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో బియ్యం పిండితో వడియాల్ని ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటాయి. బయట కొన్న వాటికంటే చాలా టేస్ట్గాను ఉంటాయండి. వీటిని సులభంగా చాలా ఈజీ ప్రాసెస్లో పెట్టుకోవచ్చు. వీటిని ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఫుల్ వీడియో చూడండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరి ఈ వడియాల్ని ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా నేను వడియాల కోసం 2 కిలోల రేషన్ బియ్యంని తీసుకొని ఇందులో రాళ్ళెం లేకుండా నీటుగా చేసి పెట్టుకోవాలి బియ్యంని. ఇప్పుడు ఇందులోకి 2 కిలోల బియ్యంకి నేను 250 గ్రాముల సగ్గు బియ్యంని తీసుకున్నాను. అలాగే ఒక 100 గ్రాముల మినపప్పుని తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా కడగాలి. 2-3 సార్లు బాగా శుభ్రంగా కడగాలి బియ్యంని. చూడండి, ఇప్పుడు బియ్యం అయితే వేసాను. ఇప్పుడు సగ్గు బియ్యంని కూడా వేసుకొని బాగా 2-3 సార్లు బాగా నీట్గా కడగాలి. చూడండి, ఇలాగా 2-3 సార్లు బాగా కడగాలి. ఇప్పుడు కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసి రాత్రంతా బాగా బియ్యంని నానబెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్కి చూపిస్తున్నాను. మేము ఈ ప్రాసెస్ మొత్తం కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నాము. చూడండి, కట్టెల పొయ్యి వెలిగించుకొని డేక్షా పెట్టుకొని ఇందులోకి నేను ఇక్కడ చూపిస్తున్న చెమ్ముతో 7 చెమ్ముల నీళ్ళనైతే పోసాను. నీళ్ళన్నిటిని బాగా మరగనివ్వాలి. చూడండి, ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల జీలకర్రని వేస్తున్నాను. అలాగే ఇందులోకి 2 స్పూన్ల నువ్వులని వేస్తున్నాను. నువ్వులలో కొంచెం మట్టి ఉంటుంది కాబట్టి బాగా శుభ్రంగా కడిగి నువ్వులు ఇందులోకి వేసుకోవాలి. అలాగే నువ్వులు వేసిన తర్వాత రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి. చూసి వేసుకోవాలండి. ఫస్టే ఉప్పుని అంతా వేసేయకూడదు. కొద్దిగా వేసుకుంటూ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మరగనివ్వాలి. ఇది మరిగేలోపు మనం రాత్రి నానబెట్టి పెట్టుకున్నాం కదా బియ్యం, వాటిని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో అయినా వేసి ఇలాగా దోశపిండి లాగా గ్రైండ్ చేసుకోవచ్చు, లేకపోతే మిల్లుకైనా వెళ్ళి గ్రైండ్ చేయించుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలాగా మంచిగా కలిపి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇక్కడ వెసులు అయితే మంచిగా మరిగిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న బియ్యం పిండి మిశ్రమాన్ని వేసుకోవాలి. ఉండలేం లేకుండా బాగా కలుపుకుంటూ పిండిని పోసుకోవాలి. చూడండి, కలపడం ఆపేస్తే ఉండలు అయితే కడతాయి. అందుకనే పోసేటప్పుడు కలుపుతూ పోసుకోవాలి పిండిని. చూడండి, మంచిగా దగ్గరకైతే అవుతుంది. ఇలానే ఒక 20 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. కలుపుకుంటూ మంచిగా ఉడకనివ్వాలి. మనం కలపడం ఆపిస్తే పిండి అనేది మాడిపోతుంది. మూత పెట్టేసి కాసేపు మగ్గనిద్దాం. చూడండి, మధ్య మధ్యలో ఇలాగ మూత తీసుకుంటూ మంచిగా కలుపుకుంటూ పిండిని బాగా ఉడకనివ్వాలి. చూడండి, బాగా దగ్గరకైతే పడుతుంది కదా పిండి. చూడండి, బాగా ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. మంచిగా పిండి అనేది ఉడికిపోయింది. మనకు వడియాలు పెట్టుకోవడానికి అయితే పిండి రెడీ అయిపోయిందండి. చూడండి, ఇలాగ మంచిగా ట్రాన్స్పరెంట్గా అయిపోవాలి. పిండి వైట్గా వచ్చేసింది కదా. చూడండి, కరెక్ట్గా రెడీ అయిపోయింది మనకు పిండి వడియాలు పెట్టుకోవడానికి. ఇప్పుడు ఈ పిండిని తీసుకొని వెళ్ళి వడియాలని పెట్టుకోవడానికి అయితే పిండి కరెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పిండిని తీసుకొని వెళ్ళి మేము మిద్దె పైన వడియాలు అనేది పెడుతున్నామండి. నీళ్ళల్లో నానబెట్టేసి చీరని పరుచుకోవాలి. ఇలాగ పరుచుకున్న చీర పైన వడియాలని పెట్టుకోవాలి. మనం మురుకులు చేస్తాం కదా, మురుకులు చేసే గొట్టంలో పిండిని వేసుకుంటూ ఇలాగా రౌండ్గా వడియాల్లాగా పెట్టుకోవాలి. చూడండి, ఇలాగ మొత్తం వడియాలు అనేది పెట్టేసాము. చూడండి, ఇలాగ వడియాలన్నిటినీ సాయంత్రం వరకు ఎండబెట్టుకోవాలి. మంచిగా ఎండిపోవాలి. ఒకవేళ సాయంత్రం లోపు ఎండకపోతే 2 రోజుల పాటు ఎండనివ్వాలండి. చూడండి, సాయంత్రానికి బాగా ఎండిపోయాయి. ఒకవైపు నీళ్ళ తడి వేసుకుంటూ చీరని తడుపుకుంటూ ఇలాగా వడియాలని పీకేస్తే బాగా ఈజీగా వచ్చేస్తాయి వడియాలు. చూడండి, ఎంత ఈజీగా వస్తున్నాయో. ఇలాగా అన్నిటినీ పీకేయాలి. ఇప్పుడు మళ్ళీ వీటిని బాగా 1 రోజు పాటు ఎండలో ఎండనివ్వాలి. ఇంకా మనకు ఇలాగా ఎండనిస్తే సంవత్సరం పాటు ఖచ్చితంగా నిల్వైతే ఉంటాయండి. నేను ఎండబెట్టిన తర్వాత చూపిస్తున్నాను. మంచిగా ఎండిపోయాయి. ఇప్పుడు వీటిని ఎలా వేయించుకోవాలో చూపిస్తాను, చూసేయండి. చూడండి ఎంత బాగా ఎండిపోయాయో.
ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్లోకి ఇలాగ వడియాలను వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా పొంగుతున్నాయో, చాలా బాగా వస్తాయండి. ఇలాగ వడియాలని మీరు కూడా పెట్టి చూడండి, చాలా బాగుంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరికొన్ని వీడియో చూడడానికి మన ఛానల్ని ఫాలో కండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు. ప్లీజ్ చూసే వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియో చూడడానికి మన ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.